సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవ, మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా నాయన, మా కోసం మేము చేసిన పాపాలకు నా తండ్రి మేము పొందవలసిన శిక్ష నుంచి మమ్మల్ని తప్పించడం కోసం ఇదిగో నా ప్రభువా, మీరు మనుష్య కుమారునిగా రిక్తునిగా ఆ పరమును విడిచి ఈ భూమి మీద జన్మించి మా అందరి కోసం మీ రక్తాన్ని చెందించారు, మమ్మల్ని పవిత్రపరిచారు. మీకు వందనాలు. ఇదిగో నా నాయన, ప్రత్యేక సమయంలో మాతో మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం సిలువలో మరి ఇద్దరు దొంగలు మాట్లాడిన 3 మాటలు. సో ఈ 3 మాటలని మనం ఈరోజు ఒకసారి ధ్యానం చేస్తాం. వారి యొక్క వ్యక్తిగతమైన పరిస్థితి ఎలాగుంది, దేవుని ఎడల వారి యొక్క జ్ఞానం, వారు దేవుని గురించి ఏం తెలుసుకున్నారు అనే విషయాలు వారు మాట్లాడిన మాటల ద్వారా మనకు అర్థమవుతాయి. సో సిలువలో ఇద్దరు దొంగలు మాట్లాడిన 3 మాటలు. ఇద్దరు దొంగలు ఉన్నారు, అందరికీ తెలుసు. యేసు ప్రభుకి కుడివైపున ఒక దొంగని, ఎడమ వైపున ఒక దొంగని సిలువ వేశారు. సో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ యొక్క ఇద్దరు దొంగల గురించి మరి చాలా క్లియర్గా లూకాసు వార్తలు కూడా రాయబడి ఉంది. వారు మాట్లాడుతున్న మాటలు క్లియర్గా రాయబడి ఉన్నాయి. వారు మాట్లాడిన మాటలని ధ్యానం చేయడం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, వారు యేసు ప్రభు గురించి ఏం అర్థం చేసుకున్నారు. ఇద్దరు దొంగలు విభిన్నంగా అర్థం చేసుకున్నారు. వారు అర్థం చేసుకున్న ఆ యొక్క విషయాన్ని బట్టి వారికి ఎలాంటి ప్రయోజనం కలిగింది. సో ఈ విషయాల్ని మనం సవివరంగా ధ్యానం చేస్తూ కొన్ని ఆత్మీయ పాఠాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాటలు సవివరంగా మనకు కనిపిస్తాయి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇది మొదటి దొంగ. ఒక దొంగ, ఎడం వైపునున్న దొంగ మాట్లాడిన ఒక మాట. ఒక దొంగ ఒక మాట మాట్లాడాడు. అలాగే కుడి వైపున ఉన్న దొంగ 2 మాటలు మాట్లాడినట్లుగా సో ఈ యొక్క బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కుడి వైపునున్న దొంగ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయము, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. సో ఈ రెండవ వాడు 2 మాటలు మాట్లాడాడు. ఒకటి ఆ దొంగతో మాట్లాడాడు, వేరొక దొంగతో, మొదటి దొంగతో, మరొక మాట యేసు ప్రభుతో మాట్లాడాడు. సో ఈ 3 విషయాలని, ఈ 3 మాటలని మనం ధ్యానం చేద్దాం. మొదటి దొంగ, సో నేను ఎడమ వైపున ఉన్న దొంగ అని చెప్పిన విషయం, సో హిస్టరీ నుంచి చరిత్రకారులు, బైబిల్ పండితులు విశ్లేషణలో రాసిన మాటను నేను చెప్పాను. సో ఎడమ వైపున ఉన్న దొంగ, ఆ దొంగ పేరు కూడా రాయబడి ఉంది. ఆ దొంగ పేరు జస్టాస్. సో ఈ జస్టాస్ అనే దొంగ మరి మాట్లాడిన మాట ఏంటంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించుమని అపహాస్యం చేసినట్లుగా, ఎగతాళి చేసినట్లుగా మాట్లాడాడు. ఈ యొక్క వ్యక్తి, ఈ దొంగ యొక్క జ్ఞానం ఎలా ఉంది? యేసు ప్రభుని ఎలా అర్థం చేసుకున్నాడు? యేసు ప్రభుని పరిపూర్ణంగా విశ్వసించాడా అని మనం ఆలోచన చేస్తే మనందరికీ తేటతెల్లంగా అర్థం అవుద్ది. ఇతనికి యేసు ప్రభు గురించి అంతగా ఇతను పట్టించుకోలేదు, నెంబర్ 1. రెండోది, యేసు ప్రభు పట్ల ఈ యొక్క దొంగకి విశ్వాసం లేదు. సో ఆయన మరి దేవుడని, ఆయన ఆ పరమును విడిచి మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడని ఆ యొక్క దొంగ విశ్వసించడం లేదు. ఆ దొంగకి యేసు ప్రభు గురించి పట్టించుకోలేదు. రెండోది, సరైన విశ్వాసం లేదు. అందుకనే అపహాస్యం చేసినట్లుగా మాట్లాడుతున్నాడు.
నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. సో అలాగే ఈ యొక్క రెండవ దొంగ, ఈ రెండవ దొంగ పేరు డిస్మాస్. ఇతను కుడివైపున వేయబడ్డాడు. ఈ వ్యక్తి 2 మాటలు మాట్లాడాడు. ఒకటి, తనతో కలిపి వేయబడిన దొంగతో, సిలువ వేయబడిన దొంగతో ఒక మాట మాట్లాడాడు. రెండవ మాట యేసు ప్రభుతో మాట్లాడాడు. ఆ సిలువ వేయబడిన దొంగతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయము, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఏంటంటే పశ్చాత్తాపం అనేది ఆ రెండవ దొంగలో కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనకైతే ఇది తగుతుంది, మనం తప్పు చేస్తాం, మనము ఇష్టానుసారంగా బ్రతికాం, మనం దొంగతనాలు చేస్తాం, మనం కూనీలు చేస్తాం, మనం మోసాలు చేస్తాం, మనకైతే ఈ శిక్ష తగుతుంది, ఈయనకి అది తగదు, దేవునికి నువ్వు భయపడవా అన్న ఈ మాటను బట్టి ప్రియులరా, ఈ రెండవ దొంగ డిస్మాస్, కుడివైపున సిలువ వేయబడిన దొంగ యేసు ప్రభుని దేవునిగా ఒప్పుకుంటున్నాడు. అలాగే పశ్చాత్తాపడుతున్నాడు. మనం పాపులం, మనం దోషులం, మనం శిక్షార్హులం అని తన నోటితో తను పశ్చాత్తాపడుతూ యేసు క్రీస్తుని దేవునిగా ఒప్పుకుంటున్నాడు. సో ఆ యొక్క తన తోటి దొంగని గద్దిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. సో తనలో ఏం కలిగింది? ఒకటి, పశ్చాత్తాపం కలిగింది. తను పాపిని అని ఒప్పుకుంటున్నాడు, తను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, తను శిక్షార్హుడు అని ఒప్పుకుంటున్నాడు. రెండవది, తన యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. చూడండి ప్రియులరా, మనము పశ్చాత్తాపం అనేది మన జీవితంలో కలగాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకుంటున్నారు, నేనేం తప్పు చేస్తున్నాను, నేనేం పాపం చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. నాకు ఎవరు అవసరం లేదనుకుంటూ ఉంటారు. ప్రియులరా, మనందరం కూడా ఎన్నో రకాల పాపాలు చేసి, పుట్టినప్పటి నుంచి పాపాలు చేసి శిక్షార్హులంగా ఉన్నాం. సో దేవుని రాజ్యాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉన్నాం. మనం పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది, దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్క క్రైస్తవునికి చాలా అవసరమైంది. సో నీ తప్పులు నీకు తెలియకపోతే, నీ తప్పుల్ని నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎలా సరిచేయబడతావు? నువ్వు ప్రభువు పాదాల దగ్గర ఖచ్చితంగా నీ పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. నువ్వు చేసిన తప్పును బట్టి నీ మనసుకి పశ్చాత్తాపం అనేది కలగాల్సిన అవసరం ఉంది. రెపెంటెన్స్ అంటాం. పశ్చాత్తాపం లేకోకుండా ఒక వ్యక్తి రక్షింపబడలేడు. పశ్చాత్తాపం లేకోకుండా ఒక వ్యక్తి ఆ పాపాన్ని మానలేడు. పశ్చాత్తాపం అనేది అవసరం. పశ్చాత్తాపడ్డాడు. మనం పాపులమయ్యా, మనం పాపులు, మనం తప్పు చేస్తాం, మనం దొంగతనాలు చేస్తున్నాం, మనం కూనీలు చేస్తున్నాం, మనకైతే ఈ శిక్ష సరిపోతుంది, కానీ ఆయన ఏ దోషం చేయలేదు అని తన నోటితో ఒప్పుకుంటున్నాడు ఈ యొక్క రెండవ దొంగ, కుడివైపున సిలువ వేయబడిన డిస్మాస్. సో ఈ దొంగ ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు, యేసుక్రీస్తుని దేవునిగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వైపు చూచి యేసుక్రీస్తుతో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సో యేసుక్రీస్తు వచ్చే రాజ్యం, ఆ రాజ్యం ఇతనికి కావాలని, ఆ రాజ్యాన్ని ఇతనికి అనుగ్రహించమని, ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించమని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమను. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీవు నీ రాజ్యంతో వస్తావు అంటే యేసు ప్రభు చెప్పిన మాటల్ని పరిపూర్ణంగా నమ్మాడు ఈ యొక్క రెండవ దొంగ. నమ్మటమే కాక ఇక్కడ రక్షించమని ఇహలోకపరమైన ఇక్కడ సహాయాన్ని అడగడం కాక ఏ సహాయాన్ని అడుగుతున్నాడంటే నిత్య జీవం ఇవ్వమని అడుగుతున్నాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని. సో పైనున్న వాటినే వెదకుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ఈ యొక్క దొంగ ఏం చెప్తున్నాడు? నిత్య జీవాన్ని అడుగుతున్నాడు. ఆ యొక్క దేవుని రాజ్యాన్ని అడుగుతున్నాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. సో నీవు కూడా ఏం ఆశించాలి అంటే దేవుని రాజ్యాన్ని ఆశించాల్సిన అవసరం ఉంది. 3 విషయాలు ఈ యొక్క రెండవ దొంగ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఒకటి, పశ్చాత్తాపడ్డాడు, యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకున్నాడు. అలాగే యేసు ప్రభుకి రావాల్సిన శిక్ష అది కాదు అని తన నోటితో తను ఒప్పుకున్నాడు. ఆయన యథార్థవంతుడని తన మనస్సులో ఉంది, తను ఏ తప్పు చేయలేదని తన మనస్సులో ఉంది. అంతేకాక దేవుని యొక్క రాజ్యాన్ని అతను నమ్మాడు, నిత్య జీవాన్ని నమ్మాడు. ఆ నిత్య జీవం తనకు కావాలని యేసుక్రీస్తుని అడిగాడు. సో ఈ విషయాలను బట్టి మనం రెండో దొంగని ఆలోచన చేస్తే అతను పరిపూర్ణంగా యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకున్నాడు. పరిపూర్ణంగా యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకున్నాడు.
పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు, నమ్మాడు, విశ్వసించి ఆయన సహాయాన్ని ఆర్జించాడు. కాబట్టి ఏమైందంటే యేసు ప్రభు వారు ఆ రెండవ దొంగతో, ఆ డిస్మాస్తో ఏమన్నారంటే, నేడే నీవు నాతో పరదైసులో ఉందువు అన్నాడు. సో ఆ పరదైసు, యేసు ప్రభు ఉండే ఆ యొక్క పరదైసు ఎవరికి ప్రాప్తించింది అంటే ఈ రెండవ దొంగకి ప్రాప్తించింది. ఎవరు కోల్పోయారంటే ఆ మొదటి దొంగ కోల్పోయారు. సో ఈ రెండు దొంగల వ్యక్తిత్వాలు, ఆ రెండు దొంగల పరిస్థితులు మనం ధ్యానం చేశాం. సో ఈ లోకంలో కూడా అలాంటి వ్యత్యాసం ప్రజల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, అలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేకాక అక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారంటే, అక్కడ అధికారులు ఉన్నారు, సైన్యం ఉంది, అలాగే యేసు ప్రభు మీద కుట్రపున్న ఆ పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఉన్నారు. సో ఈ అధికారులు, సైన్యం, అంతకుముందు 33వ వచనం దగ్గర నుంచి మనం ధ్యానం చేసినట్లయితే మొదట అధికారులు అపహాసం చేస్తారు. నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో, ప్రజలను రక్షిస్తానంటున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి అధికారులు అపహాసం చేశారు. సైన్యం కూడా అపహాసం చేశారు, నిన్ను నీవు రక్షించుకో, సిలువ మీద నుంచి కిందకు దిగిరా అని సైన్యం కూడా అపహాసం చేశారు. ఈ సైన్యానికి, అధికారులకి కూడా ఏంటి వారి పరిస్థితి అంటే, వారు కూడా యేసు ప్రభుని అంతగా పట్టించుకోలేదు కాబట్టి ఆ మాటలు వచ్చాయి. సో ఇంతకీ పరిసయ్యులు, శాస్త్రుల యొక్క అభిప్రాయం ఏంటి, వారి ఆలోచన ఏంటంటే మనందరికీ బాగా తెలుసు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, వారి దగ్గరున్న జనాభా, వారిని వెంబడిస్తున్న జనాభా, వారికి సంపాదన తెచ్చిపెడుతున్న జనాభా, వారందరూ కూడా యేసు ప్రభు వెనకాల పొలమంటూ వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభువు వలన వారికి మేలు కలుగుతుందని, వారి జీవితాల్లో మరి అద్భుతాలు జరుగుతున్నాయని, వారి కుటుంబాలు దీవెన పొందుతున్నాయని, వారి వ్యక్తిగత జీవితాలు గొప్ప సంతోషంతోనూ సమాధానంతోనూ నింపబడుతున్నాయని చాలామంది జనాభా తండాలుగా ఆ యొక్క యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోతూ ఉంటే, అది చూసిన పరిసయ్యులు, శాస్త్రులు కలవరం చెందారు. సో వారిని వెంబడించి జనాభా తగ్గిపోతున్నారు, వారికి రావాల్సిన సంపాదన తగ్గిపోతూ ఉండడంతో వారు మరి యేసు ప్రభు మీద కక్షపోని, కుట్రపోని, వారు వ్యతిరేకత కలిగి ఇలాంటి దోషారోపణలన్నీ చేసినట్లుగా మనకి సవివరంగా ఆ యొక్క వాక్య భాగాల్ని పరిశీలన చేసినట్లయితే అర్థమవుతుంది. ఓకే, ఇలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో కనిపిస్తూ ఉంటారు. మొత్తానికి 3 రకాల వ్యక్తులు కనిపించారు. ఒకటి అసూయతోనో, ద్వేషంతోనో, స్వార్థంతోనో యేసు ప్రభుని దూషించేవారు, హింసించేవారు ఈ సమాజంలో ఇప్పుడు కనిపిస్తూ ఉంటారు. చాలామంది దూషణ చేస్తూ ఉంటారు. ఆయన ఎందుకు రక్షించుకోలేదు, సిలువేస్తూ ఉంటే, యేసు ప్రభుని సిలువేస్తూ ఉంటే, మేకులు కొడుతూ ఉంటే ఎందుకు ఆయన మేకులు పిక్కోలేదు, ఎందుకని ఆయన సిలువ మీద నుంచి దిగిరాలేదు, ఎందుకని వారిని శిక్షించలేదు, ఎందుకని ఆయన దేవుడైతే ఎందుకు కిందకి రావచ్చు కదా అని అంటూ ఉంటారు. ప్రియులారా, అసలు యేసు ప్రభు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చింది దేనికి? ఈ భూమి మీద మనుష్య కుమారునిగా పుట్టింది దేనికంటే, సో ఒక పరిశుద్ధమైన వ్యక్తి యొక్క రక్తం ప్రోక్షింపబడాలి. పరిశుద్ధమైన వ్యక్తి యొక్క రక్తం ప్రోక్షింపబడితేనే ఈ యొక్క సర్వ మానవాళికి కూడా పాప ప్రక్షాళన అనేది జరుగుతుంది. ఎవరు పరిశుద్ధులు ఉన్నారు? మనుషులందరిలో కూడా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు కాదు కదా, అందరూ పాపం చేసి పాపులుగానే ఉన్నారు కదా. కాబట్టి పరిశుద్ధుడు ఎవరూ లేరు. కాబట్టి ఆ దేవుడే మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టి తన రక్తాన్ని ప్రోక్షించి సిలువలో యాగం అవటానికి, సిలువలో త్యాగం అవడానికి, సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి, తన రక్తాన్ని చిందించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అది జరిగి తీరాలి, కాబట్టి జరిగింది. అంతేకాని అతను ఎందుకు రక్షించుకోలేదు, దేవుడే అయితే ఎందుకు రక్షించుకోలేదు అనే వాదించే ఆ మాటలకి అర్థం లేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన అది చేయడానికే వచ్చాడు, కాబట్టి అది ఆ రీతిగా జరిగింది. సో ప్రియులారా, మనం ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. దీన్ని దూషిస్తూ ఉంటారు, దూషించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఆ మొదటి దొంగ అర్థం చేసుకోక అజ్ఞానంతోనూ ఆ యొక్క మనోనేత్రాలకి అంధత్వంతోనూ నింపబడ్డాడు. సో అంధత్వంతో నింపబడ్డాడు కాబట్టి తను పరదైసుని కోల్పోయాడు, ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం కోల్పోయాడు. చూడండి, అలా తెలియని స్థితిలో ఉండొద్దు, అజ్ఞానపు స్థితిలో ఉండొద్దు, అలాగూ పట్టించుకోని స్థితిలో ఉండొద్దు. చాలామంది పట్టించుకోని వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిని కోల్పోయారు, ఆ నిత్య జీవాన్ని కోల్పోయారు. ఇప్పటికైనా విశ్వసించి ప్రభు గురించి ఆలోచించండి, యేసు ప్రభు గురించి ఆలోచించండి. ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి పరమును విడిచి భూమి మీదకి వచ్చారు. ఈ యొక్క సర్వ సృష్టిని పరిపాలిస్తున్న గొప్ప దేవుడిగా మన ముందు ఆయన ఉన్నారు.
ప్రియులారా, మనం విశ్వసించి ఆయన్ని వెంబడించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ రెండవ దొంగ పరిపూర్ణంగా విశ్వసించాడు. ఆ ఇద్దరు దొంగలు చూశారు వాస్తవానికి. ఆ ఇద్దరు దొంగలు ఎవరండి? ఆ ఇద్దరు దొంగలు అదే పట్టణంలో ఉంటున్నవారు. ఆ యేసు ప్రభు చేసే ప్రతి కార్యాన్ని వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు కానీ ఒక దొంగ పట్టించుకోలేదు. ఒక దొంగ పట్టించుకున్నాడు, విశ్వసించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు దొంగల పరిస్థితులు చూసినట్లయితే ఒక దొంగ విడవబడ్డాడు, ఒక దొంగ నిత్య జీవానికి వారసత్వం పొందాడు. ఆ యొక్క దేవుని రాజ్యంలో ఉంటే అవకాశం ఒక దొంగ పొందుకున్నాడు. సో భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళు నమ్ముకోవచ్చు, ఒకళ్ళు నమ్మకపోవచ్చు. అన్నదమ్ములు ఇద్దరిలో ఒకళ్ళు నమ్మొచ్చు, ఒకళ్ళు నమ్మకపోవచ్చు. ఒక కుటుంబంలో మరి ఒకళ్ళు నమ్మొచ్చు, ఒకళ్ళు నమ్మకపోవచ్చు. ఇద్దరు స్నేహితుల్లో ఒకళ్ళు నమ్మొచ్చు, ఒకళ్ళు నమ్మకపోవచ్చు. ప్రియులరా, నమ్మిన వానికి మేలు. నమ్మినవాడు దేవుని రాజ్యాన్ని పొందుకుంటాడు. కాబట్టి యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్మాల్సిన అవసరం ఉంది. పశ్చాత్తాపడాలి, ఆయన దేవుడని ఒప్పుకోవాలి. సో ఆయనని, దేవుని రాజ్యాన్ని మనకి ఇమ్మని, ఆ నిత్య జీవాన్ని ఇవ్వమని యేసు ప్రభుని మనం అడగాలి. అలా అడిగినట్లయితే ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం మనకు వస్తుంది. మన పాపాలు ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడతాయి. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమన్నా పట్టించుకోని సమూహం ఒకటి ఉంటుంది ఈ సమాజంలో. సో పట్టించుకోని సమూహం ఒకటి, అలాగే పరిసయ్యులు శాస్త్రులు చేసినట్టుగా వారి వెనకాల తిరిగే జనులు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారని ఒక కక్షతో, ఒక క్రూరత్వంతో, ఒక కలవరంతో మాట్లాడేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళు ఉంటారు ఈ సమాజం. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమాజంలో కనిపిస్తారు. 3 కేటగిరీస్ చెప్తున్నాను. 3 కేటగిరీస్. ఒకటి, పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు. యేసు ప్రభు గురించి వింటారు, సాక్ష్యాలు వింటారు, వాక్యాలు వింటారు. సో వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఉంటారు, తటస్థంగా ఉంటారు. వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. రెండవది, పరిసయ్యులు శాస్త్రులు ఉన్న కేటగిరీ. వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు దాకా వాళ్ళని వెంబడించే జనాభా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారని, చర్చిలకు వెళుతున్నారని ఒక క్రూరత్వంతో, కర్కశత్వంతో, ఒక కలవరంతో, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో, ఇంకా విచ్చలవిడిగా యేసు ప్రభువుని దూషణ చేయడం, బైబిల్ని దూషించడం, సో విభిన్నమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకటి వినండి, యేసు ప్రభు గురించి ఇంతమంది చెప్తున్నారంటే వారికి ఏంటి మేలు? ఏమంటే కుష్ఠరోగి, నాకు కుష్ఠరోగం తగ్గిందని వెళ్ళి పక్షవాతం ఉన్న వ్యక్తికి చెప్పాడంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా కుష్ఠరోగం తగ్గించాడని పక్షవాతం దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాడంటే అతనికి ఏమైనా లాభమా? ఆ పక్షవాతం ఉన్న వ్యక్తి కూడా వెళ్ళి స్వస్థత పొందుకుంటాడు, అంతే కదా. సో ఈ కుష్ఠరోగం తగ్గిన వ్యక్తికి ఏమైనా లాభమా అంటే ఏం లాభం ఉంటుంది? ఇంతమంది యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తున్నారంటే వారికి ఏం లాభం? సో వెళ్ళిన వారికి విని ఆయన నమ్ముకున్న వారికి మేలు కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, చూడండి, ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు లాంటి కేటగిరీ, అందరూ పొలం యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు, అందరూ చర్చిలుగా వెళ్ళిపోతున్నారు అనే ఒక కలవరంతో కొంతమంది దూషించేవారు ఉన్నారు. సో 2 కేటగిరీస్. ఇంకో 3వ కేటగిరీ, యేసు ప్రభువుని విశ్వసించి ఆయన వెంబడించే కేటగిరీ మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ 3 కేటగిరీస్ మనం ఆలోచన చేసినట్లయితే అర్థమవుతుంది నువ్వే కేటగిరీలో ఉన్నాం. సో ఈ దొంగ, రెండవ దొంగ ఉన్న కేటగిరీలో నువ్వు ఉంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు. మొదటి 2 కేటగిరీస్లో ఉంటే మరి నిత్య జీవాన్ని పొందుకోలేవు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసి, ప్రియులారా, మనోనేత్రాలకి కలిగిన అంధత్వాన్ని తీసివేసి తొలగించుకుని మనం పరిపూర్ణంగా యేసు ప్రభువుని విశ్వసించాలి. ఇప్పటికే యేసు ప్రభువుని విశ్వసించిన మీరు ఒకవేళ ఆయన త్రోవలోనే ఉంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. పరిపూర్ణంగా ప్రభువుని పట్టుకోండి, దృఢంగా పట్టుకోండి, విడిచిపెట్టవద్దు. ప్రియులారా, నిత్య జీవం అనేది మనకు కావాలి. ఇదిగో ఈ యొక్క జీవితం 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల జీవితం తర్వాత జీవితం ఉంది. అది మనం పరిపూర్ణంగా ప్రభువుని విశ్వసించడం ద్వారా ఆ యొక్క నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉంటుంది. యేసు ప్రభు మరి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మనిషి కుమారునిగా పుట్టాడంటే మన కోసమే, మనల్ని తానుండి చోటుకి తీసుకువెళ్ళడం కోసమే ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారునిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రభువును విశ్వసించే మీరు గట్టిగా పట్టుకోండి. ఆ దొంగ ఏమడిగాడు? నిత్య జీవాన్ని అడిగాడు. మీరు ప్రభువును విశ్వసించినట్లయితే మీరు కూడా గట్టిగా నిత్య జీవాన్ని అడగండి. దైవ, నీ రాజ్యాన్ని నాకు ఇవ్వండి, పశ్చాత్తాపం పొందండి. మీరు చేసే పొరపాట్లు, తప్పులు, ఇప్పుడు దాకా చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపం పొందండి. అంతేగాని ఒక మొండితనంతోనో లేకపోతే ఒక కరుడు కట్టిన హృదయంతో, బండ మారిపోయిన హృదయంతో మీరుండే స్థితిలోనే మీరుంటూ బ్రతకవద్దు. బ్రతుకులు సరిచేసుకోండి. మనస్సు మారాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మారు మనస్సు కావాలి. మన మనస్సు మారాలి, మన జీవితం మారాలి, మాట మారాలి, చూపు మారాలి, నీ పరిస్థితి అంతా మారాలి, ప్రభువుకు అనుకూలంగా మారాలి. దేవుని ప్రేమ నీలో కనిపించాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా రూపాంతరం చెంది అందరికీ, సమాజానికి మేలుగా ఉంటూ ప్రభువుని వెంబడించే స్త్రీగా, ప్రభువుని వెంబడించే పురుషునిగా నీవు ఉన్నట్లయితే, ప్రభువుని నిత్యము దేవుని రాజ్యం కోసం అడుగుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు తానుండు చోటు నీకు కూడా ఇస్తూ ఉంటాడు. దేవుని రాజ్యంలో నిన్ను కూడా ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభు, నీ రాజ్యం నాకు కావాలి, నిత్య జీవం నాకు కావాలని నువ్వు అడగాల్సిన అవసరం ఉంది. సో కొంతమంది మరి ఇప్పటికీ
దేవుని గురించి పట్టించుకోని వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే ఆలోచన చేయండి ప్రియులారా. మొదటి దొంగ దేవుని గురించి పట్టించుకోలేదు కాబట్టి నిత్య జీవాన్ని కోల్పోయాడు. మీరు అలాగ అశ్రద్ధ చేయక ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక మీరు అశ్రద్ధ చేయక పరిపూర్ణంగా విశ్వసించడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభువుని నమ్మండి ప్రియులారా. ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, మనందరిని అమితంగా ప్రేమించిన దేవుడు. అక్కడ కూడా ఆయన అబద్ధమాడలా, ఎక్కడ కూడా ఏ తప్పు చేయని పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనందరి యొక్క క్షేమాన్ని, మనందరి యొక్క మంచి స్థితిని ఆయన కోరుకుంటూ ఉన్నారు. నిత్యజీవం మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువుని విశ్వసించి నిత్యజీవాన్ని పొందుకునే వారంగా ఉండాలి. అలాగే ఇంకో కేటగిరీ పరిసయ్యులు, శాస్త్రులు ఉన్న కేటగిరీ. ఒకవేళ ఇంకా దూషించే స్థితిలో ఉంటే యేసు ప్రభుని చూడండి, ఇంకా యేసు ప్రభు గురించి మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నట్లయితే, మిమ్మల్ని వెంబడించే జనాభా యేసు ప్రభుని వెంబడిస్తుందని మీరు ఇంకా కలవరం చెందుతూ ఉంటే, మీరు మీ యొక్క పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి? ఒకవేళ మీరు తెలుసుకున్నది, మీరు నమ్ముతున్నది అవాస్తవం అయితే మీ పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి ప్రియులారా. ప్రేమతో మీకు చెబుతూ ఉన్నాను, ఆలోచన చేయండి. ఎవరిని దూషించడం కానీ, ఎవరిని హేళన చేయడం కానీ చేయమాకండి. పరిపూర్ణంగా మీరు అడగండి, దేవుణ్ణి అడగండి. మరి ఆ దేవుణ్ణి మీరు ప్రార్థన చేయండి. మీకు ఆయన యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించమని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మీకు మాట్లాడి మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. తత్ఫలితంగా మీరు కూడా రక్షింపబడతారు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. అంతటా అందరూ రక్షింపబడాలనేదే దేవుని యొక్క కోరిక. ఏ ఒక్కడు తప్పిపోకూడదు, ఏ ఒక్కడు కూడా అగ్నికి, ఆ యొక్క నిత్య నరకాగ్నికి అప్పచెప్పకూడదు అనే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రేమ. సమస్త లోకమును ఆయన ఎంతో ఉన్నతంగా ప్రేమించారు కాబట్టి ఆయన ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరి రక్షణ కొరకు యేసు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సత్యవంతమైన దేవుని మనందరం పరిపూర్ణంగా విశ్వసిద్దాం. దేవుని ఎడల జ్ఞానం కలిగి ఉందాం. దేవుడి ఎడల సద్భక్తిని మనం కనపరుస్తాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, ఇదిగో నాయన ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఇద్దరు దొంగలు మాట్లాడిన 3 మాటల గురించి మేము ధ్యానం చేశాం. తండ్రి, కృప కలిగిన దేవుడు నా నాయన, శక్తి కలిగిన దేవుడు నా ప్రభువా. అయా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అయా, మొదటి దొంగ పరిస్థితి ఏంటో, రెండవ దొంగ పరిస్థితి ఏంటో మేము ఆలోచన చేసాం. మేము చక్కగా పశ్చాత్తాపడి అయా మేము చేస్తున్న పాపాలు మీ పాదాల సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెడతానికి, అయా హృదయపూర్వకంగా మిమ్మల్ని దేవునిగా మేము అంగీకరించడానికి, నిత్యజీవాన్ని అడగడానికి మాకు మనసు ఇవ్వండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించండి నా నాయన. వారిని పట్టుకోండి, వారిని రక్షించండి నా ప్రభు. మీ కృపతో నింపండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రభుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం, తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజేయలేవు.
ముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే. ప్రియులరా, చూడండి, ఈ యొక్క వర్తమానాలు జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. మరి యూట్యూబ్ ఛానల్లో కొత్త మెసేజెస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ వర్తమానాలు చూడొచ్చు. అలాగే ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వర్తమానాలు చాలా ఆ యొక్క ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు వీక్షించండి, వినండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మనందరిని దీవించుగాక. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యుగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసఫ్ సుశీల్.